Good morning, one and all. Today is a special day. That is International Yoga Day. About a few words about yoga. First of all, one should know yoga is not a religious practice. It is a special science of the body and mind. Do you know a sound body will have sound mind? ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. పతంజలి యోగా మొదలుకొని ఈ మధ్యకాలంలో లహరి మహాశయులు పరమహంస యోగానంద గారి యొక్క క్రియాయోగా విశ్వవ్యాప్తి చెందాయి. యోగా గురించి విదేశాలకు వెళ్ళి పనిగట్టుకొని భారతీయులకు కాదు, ఇది విదేశీయులకు అవసరమని మహావతార్ బాబాజీ గారు యుక్తేశ్వర్ గిరి, లహరి మహాశయుల శిష్యుడు యుక్తేశ్వర గిరి, ఆయన శిష్యుడు పరమహంస యోగానంద అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డాడు. అక్కడ ఆయన ఈ క్రియా యోగా ప్రాక్టీసెస్ గురించి అక్కడి అమెరికన్స్కు పరిచయం చేశాడు. అంతేకాదు, అక్కడ ఒక పెద్ద సంస్థను స్థాపించి ఆయన క్రియాయోగా స్వయంగా వారికి బోధించి అలవాటు చేసి వారికి ఒక హెల్తీ బాడీ, హెల్తీ మైండ్ ఇచ్చినటువంటి మొట్టమొదటి భారతీయుడు పరమహంస యోగానంద. దీనికి మూల పురుషులు చాలామంది ఉన్నారు. లహరి మహాశయులు చాలామంది ఈ పేరు పరిచయమే. ఒక బ్రాహ్మణ యోగి, ఉత్తర భారత నివాసి, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి. గోరఖ్పూర్ చెంత సమీపాన ఉన్నటువంటి లహరి మహాశయులు ఈ క్రియాయోగాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తరువాతి కాలంలో, ఈ మధ్యకాలంలో రామ్దేవ్ బాబా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు, తెలియని అమాయకులకు కూడా యోగా ఎలా చేయాలో తాను స్టేజ్ మీద స్వయంగా చేస్తూ ఎన్ని రకాలైనటువంటి యోగాసనాలు ఉన్నాయి. ఏ యోగాసనమైనా మన ఊపిరికి సంబంధించినదే ఉంటుంది. చెప్పాను కదా ఇందాక. అంటే ఊపిరి, శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, పూరకం కుంభకం, అనులోమం విలోమం, అంటే గాలిని ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, ఆ విధానంతో మనము శరీరాన్ని ఎప్పుడూ కూడా స్థిరంగా, శక్తివంతంగా ఉంచుకోగలం. ఈ 70-80 వేల వాళ్ళు కూడా, సంవత్సరాల వాళ్ళు కూడా ఇప్పటికీ యోగాసనాలు కఠినమైనవి కాదనుకోండి, కూర్చొని వేయగలిగినటువంటి భస్త్రుక, అంటే ఊపిరిని తీసుకొని ఇలా ఊపిరి వదలడం ఒక 5 సార్లు,
వీలైనంత ఊపిరి తీసుకోవాలి, వీలైనంత వేగంగా దాన్ని వదలాలి. అది 5 సార్లు. అనులోమ విలోమం ఇది ఒక రకం. ఇలా ఒకవైపు ముక్కు రంధ్రాన్ని ఇలా అదిమి పట్టి ఒకదానితో గాలి పీల్చాలి, మళ్ళా ఇది అదిమి పెట్టి దీనితో వదలాలి. అంటే ఏ దాంతో పిలిచామో దాంతో వదలకుండా మరొక రంధ్రము ద్వారా వదలాలి. అలా ఒక 10 సార్లు చేయాలి. అంతేకాకుండా 2 రంధ్రాల ద్వారా తీసుకుంటూ 2 రంధ్రాల ద్వారా ముక్కు నాసికా రంధ్రాల ద్వారా వదలడం. ఆ తరువాత భస్త్రుక క్షమించండి కపాలభాతి, ఇది అత్యంత కీలకమైనది. మెడనొప్పి, సయాటికా, మోకాలి సమస్యలు ఉన్నటి వాళ్ళు ఈ యొక్క యోగా నిత్యము వీలైనంత ఎక్కువ సమయం చేస్తూ ఉంటే కపాలభాతి వలన శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండిపోతుంది. మన పంచేంద్రియాలు ఎల్లప్పుడూ నిరంతరము శక్తివంతంగా, వృద్ధాప్యం వచ్చినా కూడా వృద్ధాప్యాన్ని పక్కన పెట్టేటువంటి శక్తి ఈ యోగాకి ఉందంటే అతిశయోక్తి కాదు. మరి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేటెంట్ రైట్స్ యోగా పైన విదేశీయులు చేజిక్కొనే ప్రయత్నం చేసినప్పుడు మోడీ దీని గురించినటువంటి విశేష ప్రచారాన్ని కంకణబద్ధుడై అందరికీ యోగాకు పుట్టినిల్లు భారతదేశం, యోగా గురించి మా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునులకు బోధించాడు. యోగా అంటే, యోగము అంటే ఏమిటో ఆయన చక్కగా వివరించాడు. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఆహార నియమాలు, కర్మలు, జీవన విధానాలు కలిగినటువంటి వారికి ఈ యోగా అన్ని విధాలా సహాయపడుతుందని పోరాడి యోగా డే జరుపుకుంటున్నామంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క కృషి, పట్టుదల. ఈరోజు టీవీ ఛానళ్లలో మన భారతదేశంలో యోగా డే ఏ విధంగా నిర్వహించబడుతూ ఉంది, అత్యంత వైభవంగా ఎలా ప్రజల హృదయాల్లోకి యోగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శుభం భూయాత్. ఆరోగ్యమస్తు. శుభమస్తు.